హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 మిలియన్. తేలిపోవాలి. నేను రానా? ఇక్కడే ఉంటా, ఇప్పుడే వస్తా. కమలమ్మా, అమ్మా, అమ్మా, ఎక్కడే? ఏంట్రా? నేను కష్టపడి ఒక పెళ్లి సంబంధం సెట్ చేసుకుంటే పని కట్టుకుని పక్కూరు వెళ్ళి మరి సంబంధం జడగొట్టుకొని వచ్చాడు తెలుసా మీ ఆయన. నేనేదో పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలనుకుంటుంటే మీరే ముందు నువ్వు సెటిల్ అవ్వు, పెళ్లి నేను చేస్తా. ఏంటండి సంబంధం చెడగొట్టారా? 100 గజాల భూమిని రిజిస్ట్రేషన్ చేయాలంటేనే 100 సార్లు ఆలోచిస్తాను. 100 ఏళ్ల కాపురం ఇంకెంత ఆలోచించాలి? సరే, నాకు మాట చెప్పు, నీకే కనుక కూతురుంటే లడ్వాడికి ఇచ్చి పెళ్లి చేస్తావా? చెప్పవే. దోశ వేయాలి. ఓ, ఆ పని చూడు. ఇదిగో వెళ్తున్నా. టిఫిన్ రెడీ అయిందండి, తినేసి వెళ్ళండి. టైం అయిపోయింది, క్యారేజ్ తొందరగా పంపించు. సరే. రే, అది పొరోటా కాదు, దోశ. సరిగ్గా తిను. యథావా. రెండో యథవా. అమ్ముననే. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. బ్లడ్ డొనేట్ చేశాను అంకుల్. డబ్బు కోసం బ్లడ్ అమ్ముకోవడానికి సిగ్గులేదు? లేదు అంకుల్. ఏమీ లేదు. ఉంది అంకుల్. ఏముంది? మీరు ఏది లేదంటే అది లేదు అంకుల్, ఏది ఉందంటే అది ఉంది అంకుల్. ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? టిఫిన్ తినలేదా? లేదు అంకుల్. తినిపో. ఉందా అంకుల్? అంకుల్, మీరు ఎదుటి వారిని మాట్లాడకుండా కొన్ని ప్రశ్నలు అడుగుతారు కదా, అది ఎవరికి రాదు అంకుల్. సరే, సంతోషం. ఇటు అడ్డం కట్టాడు. నమస్కారం. నమస్కారం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కాఫీ అండి. థ్యాంక్ యూ. హాయ్ కాశీ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రా. రిజిస్టర్ గారు 1 వీక్ లీవ్ అట. ఆయన లేరనే మేము లేట్గా వచ్చాం. మీరు ఎక్కడ లేట్గా వస్తున్నారండి? ఈవిడ వెనకాల వస్తున్నారు. చెప్పు తెగుద్ది, 2 బూస్ట్ పట్టుకురా. భలే ఇచ్చావు పద్మ. గుడ్ మార్నింగ్ రామం గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈడు మళ్ళీ వచ్చాడు. యాండే, మీరు ఎన్నిసార్లు వచ్చినా మీ ఫైల్ ముందుకు వెళ్దాం. అరే ఎందుకు వెళ్దాయా? ఆయన పెట్టాడు, ఆవిడ పెట్టింది. ఈయన పెట్టడానికి ఏంటంటే నొప్పి? ఏ డబ్బులు తీసుకోడా? తీసుకుంటాడు, నెలకొకసారి. ఓ జీతం. ఈసారి రేటు పెంచితే ఆయనే పెడతాడు. సరే, పెంచి చూడండి. సార్, 10 రోజుల నుంచి తిరుగుతున్నాను. అందరి సంతకాలు అయిపోయినాయి. మీ ఒక్కళ్ళదే పెండింగ్ ఉంది. 5, 10 కాదు కానీ 25 ఇస్తాను. పెట్టండి సార్. ఇంకోసారి ఇలాంటి ఆఫర్స్ ఇస్తే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఎవరితో మాట్లాడుతున్నారో కాస్త చూసుకొని మాట్లాడండి. నీ ఫైల్ మొత్తం చూసే మాట్లాడుతున్నాను. డాక్యుమెంట్స్లో చాలా లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేసి తీసుకురండి, అప్పుడు సంతకం పెడతా. అది చూద్దాం. ఫైల్ రామం గారు, 25 లక్షలండి. మీరు ఇలా సంతకాలు పెట్టకుండా వదిలేసిన ఫైల్స్ విలువ ఎంతో తెలుసా? కోట్లండి, కోట్లు. 10 ఏళ్లుగా చూస్తున్నాను, మీరు ఎప్పటికైనా మారతారేమోనని. మీకు ఆఫీసులో తీసుకోవడం ఇబ్బంది అయితే చెప్పండి, బయట నేనే సెట్ చేస్తా. కాశీ గారు, ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పే హక్కు ఎవరికి లేదు, మీకైనా నాకైనా. అర్థమైందనుకుంటున్నా. ఏదో పద్మ గారు రండి, ఇద్దరం బూస్ట్ తాగుదాం. ఈయన ఎప్పటికీ మారడు. సార్, నిజాయితీగా బతకండి అనే రోజుల నుంచి ఎందుకు నిజాయితీగా బతుకుతున్నావు అని నిలదీసే రోజులకు వచ్చాం.
రేయ్ నువ్వు అలా ఆడకపోయి ఉంటే ఫుల్ ఆఫ్ తాగేవాళ్ళు. ఇప్పుడు చూడు క్వార్టర్లో ఆఫ్ తాగుతున్నావు. కోపంలో లార్జ్ చేసేసుకున్నాను. అయినా నువ్వు రాంగ్ షో కొట్టవేంట్రా? అదిగో దేవాన్ని వస్తున్నాడు. ఏంటన్నా లేట్? ఆగలేకపోతున్నారా? డ్రైవర్ అయితేనే ఫుల్ బాటిల్ తెచ్చావంటే లారీ ఓనర్ అయితే ఏకంగా వైన్ షాప్ తెచ్చేసేవాడు అన్న. నిజమా? ఈ రోజు నుంచి నువ్వు దేవావు కాదన్నా, నా దేవుడివి. నేను దేవానే, ఈ రోజు ఈడే దేవుడు. ఏం డబ్బులు ఈడిచ్చాడా? రే దాని మీద గరిష్ట చిల్లర ధర 3600 ఉంది. అంత చిల్లర నీకెక్కడదరా? ప్యాకెట్లో గెలిచింది. గెలిచింది ఆడు కదా. తమ్ముడు ఆటలో 1,20,000 ఉంది. నీకో డ్రాప్ ఉంది, నాకో డ్రాప్ ఉంది. పని చేసుకుందామా? పంచుకుంటే నీకు 60, వాడికి 60 మిగులుద్ది, నాకే మిగులుద్ది పేక మొక్క. పాతికిస్తానంటే చెప్పు, రాంగ్ షో కొట్టేస్తా. రే జస్ట్ పోస్ట్ కార్డు మీద నిజాయితీ అని రాసేస్తే డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చేస్తుందిరా. అలాంటి ఫ్యామిలీలో పుట్టి ఇలాంటి పనులు చేయడానికి ఎథిక్స్ లేవా? నీకున్నాయి ఎథిక్స్? ఉన్నాయి. అయితే వెళ్ళిపో. కప్పలాగా ఎలా చూస్తావేంట్రా? నిన్ను నన్ను వేరు చేసే ఎథిక్స్ నాకు అవసరం లేదు. ముందుకెళ్దాం. చేర్స్. దీనికి తక్కువ లేదు. అన్నా అన్నం అయిపోయింది, కూర అయిపోతే మనం అన్నం తినేయచ్చు. పనాడు రేడా. రే ఆ డ్రైవర్ ఎక్కడ చూసినట్టుంది. ఇందాక నువ్వు మొహం చూసుకోవడానికి ఇచ్చిన గుడ్డిదే. రే నీ మొహం దాచుకుని దాంతో నా మొహం తుడుచుకోవడానికి ఇస్తావా? ఇంకొకసారి ఇలా చేసామంటే బాటిల్ సగం దిగిపోతారా? నా కోసం సగం బాటిల్ వేస్ట్ చేయడం ఎందుకన్నా? సరే గాని రే మనతో పాటు చదువుకున్న వాళ్ళందరూ పిల్లల్ని ఎత్తుకుని తిరుగుతున్నారా? మనం కనీసం తల కూడా ఎత్తుకుని తిరగలేకపోతున్నాం. నేను తల ఎత్తుకుని ఎవడు తిరగమన్నాడ్రా? తల దించుకొని తిరుగు, రోడ్డు బాగా కనపడుతుంది. అయినా మనకేమన్నా దేవాన్నలాగా లారీ కొనాలని గోల్ ఉందా? కరెక్టే అన్నా. ఇప్పుడు ఈ లారీ కొనడానికి ఎంత అవుద్దన్నా? చెప్పన్నా. 30 లక్షల పైన అవుద్దిరా. తెల్లి బండి అంటారు, మన అమలాపురంలో దొరకదు. అదే రాజస్థాన్, జోధ్పూర్ అటు సైడ్వి. లోడ్ ఎక్కువే పట్టుద్ది. 14 టైర్లు ఉంటాయి. ఒక టైరు పంచర్ అయినా పర్లేదు, 10 కిలోమీటర్ పైన వెళ్ళొచ్చు. అలాంటి లారీ ఒకటి కొని అద్దం మీద తాటికాయంత అచ్చరాలతో పుచ్చనూతల దేవా రే దేవా పడుకోనీరా అని రాయించాలరా. దేవన్నా, నీకు లారీ అంటే ప్రేమ ఉందనుకున్నా. పిచ్చి నీకు. అంతే అంటావా? మన అడ్డాలు కార్లు వచ్చినాయంట్రా. అబే అబే ఇక్కడ అబ్బా చూసావా? నాకు తెలుసురా నువ్వు ఇక్కడే ఉంటావని. రే నువ్వు ఆ ప్రసాద్ గారు కలిసి నన్ను మోసం చేసి జోకాన్ని చేస్తారా? ఇందులో మోసం ఎక్కడ ఉందన్నా? గెలిస్తే నువ్వు 10 ఇస్తా అన్నావు, ఓడిపోతాడు 25 ఇస్తా అన్నాడు. 25 ఎక్కువ కదన్నా. ఆ 25 కోసం రాలే, పోయిన పరువు కోసం వచ్చా. ఏంటంజనాయుడు? అరే ముందు ఆ బాటిల్ తీసుకెళ్ళి తల పలకొట్టరంట్రా. ఇగో దేవా, నువ్వు మధ్యలో రావద్దు. ఈడి మీద చెయ్యేస్తే నా మీద వేసినట్టే. అది ఎల్లి కొట్టంటారా, నన్ను చూస్తారేంటి? ఒక్కొక్క నిరగది అన్నా. ఏసేంట్రా నీ పక్కన దాక్కుంటా.
ఈ సౌండ్ ఏడు విన్నా ఓ పోలీసులు రా పారిపోండి పోలీసులు రేయ్ పోదరా రేయ్ పదండ్రా. స్వీట్ తీసుకోండి. అతను ఎవరు మూర్తి గారి సీట్లో కూర్చున్నాడు? మూర్తి గారు వాళ్ళ అబ్బాయి, ఆయన ఉద్యోగానికి ఇచ్చారు కదా. ఓ ఒకటి తీసుకోండి. రే స్వీట్ తీసుకోరా. ఏంటి అంకుల్, ఏంటి స్పెషల్? బయట పార్కింగ్ లో కారు చూడలేదా? మందే. మేడం అది నేను చూసుకుంటాను. సరే నానా క్యారేజ్ ఎక్కడ పెట్టు. నానా కాశీ గారి కొత్త కారు పక్కన మన బండి బాగాలేదు నాన్న. కాశీ గారు, నా బండి పక్కన మీ కారు పార్క్ చేయడం మా వాడికి నచ్చలేదంట. రేపటి నుంచి మీ కార్ను వేరే చోట పార్క్ చేసుకోండి చెప్పేసంట. రే వెళ్ళేటప్పుడు ఇన్సూరెన్స్ కట్టేశాను. నానా పెట్రోల్కు 200 కావాలి. రాఘవా ఇట్రా రా కూర్చోరా. ఏంట్రా మీ నాన్న బండి మార్చాలి కానీ నా కారు పార్కింగ్ మార్చమంటాడేంటి? ఏంట్రా ఈ గోళ? చాలామంది ఫైల్స్లో లక్ష్మీదేవిని పెట్టి మీ నాన్న టేబుల్ దగ్గరికి పంపిస్తే అది అలాగే పక్క టేబుల్కి పంపించేస్తాడు. మరి ఆ పక్క టేబుల్ మందేగా. ఈ తొక్కలో నీతి నిజాయితీ ఎవరికి కనపడదురా. మనం కారులో వెళ్ళామనుకో కారే అందరికి కనపడుద్ది. ఈ విషయం మీ నాన్నకి అర్థమై ఉంటే నువ్వు కూడా ఈ పాటికి మా అబ్బాయిలాగా లైఫ్ని ఎంజాయ్ చేసేవాడు. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ Congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. Congratulations. Congratulations. Please do subscribe to Volga Videos.